వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కత్తివరం గ్రామ దేవత గుడి నిర్మాణ అభివృద్ధికి ఆర్థిక సహాయం చేసిన దుద్ది శ్రీనివాసరావు. సోంపేట రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, డిస్టిక్ రీజనల్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ దుద్ది శ్రీనివాసరావు కత్తివరం గ్రామ దేవత గుడి నిర్మాణం అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేయడంతో సంబంధిత గ్రామ ప్రజలు శ్రీనివాసరావు సేవలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గత ఆదివారం సోంపేట రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన నూతన కార్యవర్గం ఎన్నికల్లో ముఖ్య అతిథిగా ఎలక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని సోంపేట రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జుట్టు చలపతిరావుకి అభినందించారు. అనంతరం పూర్వపు రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు గత ఏడాది చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలపై కొనియాడారు. ఈ సందర్భంగా కంచిలి మండలం కత్తివరం గ్రామంలో గుడి అభివృద్ధి కోసం దుద్ది శ్రీనివాసరావు 30,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని సంబంధించిన గ్రామ ప్రతినిధులకు ఎలక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం గత ఏడాది శ్రీనివాస్ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో చేదోడుగా ఉంటూ తనకు పూర్తి సహకారం అందించిన క్లబ్ సభ్యులకు ఆసక్తికరమైన బహుమతులు ఏర్పాటు చేసి ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేసి సభ్యుల మన్ననలను దుద్ది శ్రీనివాసరావు పొందారు. ముందుగా కళ్యాణ్ చక్రవర్తి రోటరీ ఆధ్వర్యంలో సోంపేటలో చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ఏడాది పొడవునా పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పరిశీలించి చల్లని మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణాలను ఆయన పంపిణీ చేశారు. సోంపేట రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు, రీజనల్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ శ్రీనివాసరావు సౌజన్యంతో సోంపేట గ్రంథాలయానికి 2 ఫ్యాన్లను అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా 7 రోడ్ల కూడల్లో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే గుండుశంకర్ నివాళులర్పించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారని, వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి తెచ్చి కార్మికులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందన్నారు. గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. నేషనల్ ట్రిబ్యునల్ నిబంధనలకు తూట్లు పొడిచిందని తెలిపారు. స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను పేదలకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలను నిల్వల కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రగతికి తొలిమెట్టు. అలాగే భవన రాష్ట్రంలో గల పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి గాని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్ లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక ప్రవేశపెడతామని. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో మంది ఇళ్లను కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నిఘా పెట్టి ఉచిత పాలసీ ఏదైతే పాలసీ ఉందో ప్రభుత్వాన్ని, అదే ధరలకి ఎక్కువ లేకుండా, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని పూర్తిగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్టాక్ పాయింట్స్ లో ఉన్న ఇసుక మొత్తం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ వల్ల సామాన్య మానవుడికి, అలాగే భవన నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకొని కార్మికులందరూ కూడా, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ పాలసీని తీసుకొచ్చి ఇంత మాటిచ్చిన వెంటనే నెల రోజుల్లోనే అమలు పరిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవడం. జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ. ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉందని తెలిపారు. గ్రామంలో ఉన్న వాగులు, వంకల్లో లభ్యమయ్యే ఇసుకను స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుంచి పాత బస్టాండ్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా డప్పుల సందళ్లతో టీడీపీ నాయకులంతా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల్లోనే. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన రూరల్, గారా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళింగ కోమట నాయకులు పొట్నూరు జగన్ మృతి పట్ల సానుభూతి తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం. కళింగ కోమటి నాయకులు పొట్నూరు జగన్ అకాల మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జెడ్పీటీసీ చింతు రామారావులు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంగళవారం నర్సనపేట పెద్దపేట వీధిలో గల పొట్నూరు జగన్ స్వగృహానికి వెళ్లి అతని భౌతిక కాయానికి పూలమాలలు వేసి సంతాపాన్ని తెలియజేశారు. కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులు చర్యరీత్యా నేరమని జిల్లా న్యాయసేవ అధికారి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా పనిచేస్తుందని, లైంగిక వేధింపులను నివారించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా న్యాయసేవాధికారి ఆర్ సన్యాసినాయుడు తెలిపారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తుంది అని, అంతేకాక ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, హుందాగా జీవించే హక్కు, ఏ వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారమైనా చేపట్టే హక్కులలోనే లైంగిక వేధింపులు లేని వాతావరణంలో పనిచేసే హక్కు కూడా ఉందని తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు భవనం నందలి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసినాయుడు జిల్లాలో గల హాస్పిటల్ సిబ్బందులు, ఫ్యాక్టరీస్, షాపింగ్ మాల్స్ మరియు ఇతర కార్మికులకు లైంగిక వేధింపులకు సంబంధించి చట్టాల గురించి తెలిపారు. గౌరవప్రదంగా పనిచేయడానికి గల హక్కులను, కార్యాలయంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా స్త్రీల రక్షణ కోసం ఇటువంటి చట్టం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అలాగే పని సమయాల్లో మరియు వేరే అవసరాల కోసం బండి మీద వెళ్లేటప్పుడు మీ యొక్క హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మీతో పాటు ఉన్న వెనుక వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాలని తెలిపారు. అలాగే రోడ్డు మీద జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్లను పెట్టకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, మన గమ్యస్థానం ఎప్పుడు మన నివాసమే కావాలి గాని మరణం కాకూడదని తెలిపారు. మురపాక గ్రామంలోని జగన్నాథస్వామి రథయాత్ర వేడుకల్లో పాల్గొన్న ఎన్ఈఆర్. లావేరు మండలం మురపాక గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు జగన్నాథస్వామి రథయాత్ర వేడుకల్లో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుతి ఈశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా లావేరు మండలం బయ్యన్నపేట గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారు అసిరితల్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో పారిశుద్ధ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో గల అన్ని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు, రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీనాయుడు స్వీయ పర్యవేక్షణలో పారిశుధ్య కార్మికులచే గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకుగాను స్థానికులు సహకరించాలని కోరారు. భోగాపురం జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న పనులను సంబంధించిన అధికారులతో సమీక్షించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. మంగళవారం భోగాపురంలోని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రతు బంగారాజు మరియు ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థల అధికారులు పాల్గొన్నారు. రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మంగళవారం జిల్లా కలెక్టర్ వారి పర్యటనలో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుధ్యం అమలుపై ఆగ్రహం వ్యక్తం చేసి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గం కౌశల్యపురం గ్రామస్తులు ఆహ్వానం మేరకు విజయోత్సవం సభలో పాల్గొన్న ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కౌసల్యాపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు విజయోత్సవ సభా కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
అనంతరం స్కూల్ పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెజ్జిపురం గ్రామంలో సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన బెజ్జిపురం నాయకులు, గ్రామస్తులు. బెజ్జిపురం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని, గ్రామంలో వాటర్ సమస్య కారణంగా క్యాన్సర్ బాధితులు గ్రామంలో ఎక్కువగా ఉండడం, దీనికి కారణమైన నీటిని నిపుణులకు పంపి దాని మీద అధ్యయనం చేయటం మరియు జాతీయ రహదారి 6 లైన్స్ వల్ల రోడ్లు దాటడం చాలా ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఒక వంతెనను ఏర్పాటు చేయాల్సిందిగా బెజ్జిపురం గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దృష్టికి వారి సమస్యలను తీసుకొచ్చారు. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ గ్రీవెన్స్ లో ప్రసాదరావు మాస్టర్, వడ్డిపల్లి శ్రీనివాసరావు, దన్నాన శ్రీనివాసరావు, ఇజ్జాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఒడిశా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకున్న పాతపట్నం ఎమ్మెల్యే. పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు అన్నారు. ఒడిశా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకను తరలిస్తున్నారని వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే మంగళవారం హిరమండలం మండలం గొట్టా బ్యారేజ్ సెంటర్ సమీపంలో లారీతో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా లారీని ఆపి తనిఖీ చేయగా ఒడిశా అనుమతులతో పెనుగొటివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంజీఆర్ ఇసుక లారీని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక లారీ ఆగుంది, ఇసుక లారీ. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది నేను తప్పుగా అనడం లేదు, తెలుగు తమ్ముళ్ళని అనడం నాకు కూడా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు. కొంతమంది వరుస దొంగ రిసిప్ట్లు పెడుతున్నారు, కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది. జరుగుతుంది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫియా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఇసుక మాఫియా ఇది. ఇప్పుడు నేనే చూశాను. ఇప్పుడు ఇగో లారీ, ఇతను డ్రైవర్, ఇతను అయినా ఇతనికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతను చెప్తుంటే పెనుగొట్టివాడని నాకు చెప్తున్నాడు. తీరా దీని పూర్వీపేట క్యాన్సర్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఇవి దొంగ రిసిప్ట్ కింద కౌంట్ అవుతుంది. అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకుని వచ్చేసి ఆంధ్రాలో ఇసుకెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు నేను స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే వీళ్ళ పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇవి ఒరిజినల్ నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము, ఒరిస్సా ఇసుక అని చెప్పడము, ఇక్కడ రావడం, ఇక్కడ ఆంధ్రాలో ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు నిర్మాణంలో చెక్ చేయడం వల్ల ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది. ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఈ ప్యూరిఫైడ్ స్కానర్ ఉంది. ఇది స్కాన్ చేస్తుంటే ఏదేదో చూపిస్తుంది, కానీ అసలు దాని పేరు డమ్మీ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అంటే నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్ గా దొంగ రిసిప్ట్ అని కింద కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించిన యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్ లో కాదో తెలుసుకున్న తర్వాత ఇది విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం. ఇవే కాదు, పెనుగొట్టివాడ నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్ని ఆపండి. ఆ పేరు మీద పెనుగొట్టివాడ వచ్చిన వాడిని నువ్వు అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తాయని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడేమో ఇసుక ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం, ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివి ఏది జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిగణన తీసుకొని పేపర్లో రాయండి దయచేసి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని నెలలు అయినా 4 రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపేది నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాను. మీకు అందరూ తెలిసిన విషయం. మ్యాటర్ రాసే ముందు అన్ని తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తాలూకు రిసిప్ట్లు అన్నీ ఉన్నాం, పక్కాగా కనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి. పెనుగొట్టివాడ నుంచి ఏ వచ్చినా సరే అది స్కానర్ తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటకు విడిచిపెట్టండి అని మీ అందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయకరమని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రగతికి బాట అని చెప్పుకొచ్చారు. పేదల సొంతింటి కల నెరవేరనుందని, భవన నిర్మాణ రంగం ఊపందుకుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని, ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే 50,000 కోట్లకు పైగా కొల్లగొట్టారని, వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురుడు అవతారం ఎత్తి దోచుకున్నారని అన్నారు. పేదల ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఖర్చయితే అందులో ఇసుక కొనడానికే 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేశారని అన్నారు.
జగన్ బినామీ సంస్థ జేపీ వెంచర్స్ చెల్లించాల్సిన మొత్తం నుంచి 800 కోట్ల రూపాయలు మినహాయించి ప్రజాధనాన్ని దారాదత్తం చేశారన్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. మబగాం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో డయేరియాపై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సూచనతో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం మంగళవారం మబగాం గ్రామం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిల్లలకు డయేరియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్బీఎం డీసీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు, జేజేఎం డీసీఓ మురళీమోహన్, పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓ ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, వర్షాకాలంలో మంచినీళ్లు వాడుకునే విధానం, డయేరియా కారణాలు రావడానికి సూచనలు, మరి వాటిని అధిగమించాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కేంద్రంలో గల ఇసుక రీచ్ లో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే మంగళవారం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి కేంద్రంలో గల ఇసుక రీచ్ లో టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ మరియు టెక్కలి తహసీల్దార్ మైనింగ్ ఏడీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రామకృష్ణ, మట్ట పురుషోత్తం, మామిడి రాము, పోలాకి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ కార్యాలయంలోని ప్రతి విభాగం గురించి, ఆర్బీఎస్కే, ఆరోగ్యశ్రీ, పీఎంఈవై, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పనితీరు గురించి, మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, మాతృ మరణాలు, శిశు మరణాల సమీక్ష గురించి అడిగి తెలుసుకున్నారు. మలేరియా మరణాల గురించి సమీక్ష నిర్వహించారు. కోటబొమ్మాళి, పొన్నాడ, వెన్నెలవలస రెసిడెన్షియల్ స్కూల్స్ నందు జ్వరాలు మరియు అతిసార వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని, తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 11వ తారీఖున జరగనున్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవ బ్యానర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖాధికారి బి మీనాక్షి, డీసీహెచ్ఎస్ జీవి రాజ్యలక్ష్మి, రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ సి రవి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగావళి నది పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలన్నారు. నిపుణుల కమిటీ, సలహాల కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శ్రీకాకుళం నగరంలో నాగావళి నది వెంబడి ఉన్న విహార ప్రదేశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్ సాయంతో నదీ తీర ప్రాంత వాస్తవ పరిస్థితులను కొద్దిసేపు అధ్యయనం చేశారు. తొలి విడతలో కోడిరామ్మూర్తి స్టేడియం వెనుక నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు నాగావళి నదికి ఒకవైపు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆహ్లాదకరమైన ఘాట్లు, కనీసం 15 నుండి 20 అడుగుల వెడల్పు గల నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని, సిట్టింగ్ బెంచీలు, గ్రీన్ కవర్ వంటి సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్, అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేసేలా ప్రాజెక్టులు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. 4-5 కిలోమీటర్ల మేర తొలి విడత అభివృద్ధి పూర్తి చేసి మలి విడతలో పొన్నాడ బ్రిడ్జ్ నుంచి డే అండ్ నైట్ వద్ద స్వర్గధామం వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ ఓబులేస్తో పాటు నీటిపారుదల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఈఈ సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.